ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ 7.3 లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిబిసి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిబిసి, ఈ రెండు ట్రయాంగిల్స్ అని అంటాడు. ట్రయాంగిల్స్ టూ ఐసోలెసెస్ ట్రయాంగిల్స్, ఈ రెండు కూడా ఐసోలెసెస్ ట్రయాంగిల్స్ అంటాడు. ఐసోలెసెస్ ట్రయాంగిల్స్ అంటే కంపల్సరీగా టూ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ అవ్వాలా. అంటే ఈ సైడ్ ఈక్వల్ ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ ఈక్వల్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ తర్వాత ఆన్ ద సేమ్ బేస్ బీసీ, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కి కూడా బేస్ వచ్చేసి సేమ్ బేస్ బీసీ అని అంటాడు. అండ్ వర్సెస్ ఏ అండ్ డి ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ బీసీ. వర్టిసెస్ అంటే మనకి ఈ రెండు వర్టిసెస్ అనుకో, ఏ అండ్ డిఆర్ వర్టిసెస్. ఈ వర్టిసెస్ రెండు కూడా బీసీకి సేమ్ సైడ్ ఉన్నాయి అని అంటాడు. అండ్ సేమ్ సైడ్ తర్వాత ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్, ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ బీసీ అట్ పి. ఏడీని ఎక్స్టెండ్ చేస్తే అది ఇంటర్సెక్ట్ అవుతుంది బీసీ మీద అట్ పి అనే పాయింట్ దగ్గర. దెన్ షో దట్ ట్రయాంగిల్ ఏబిడి, ఈ ట్రయాంగిల్, ఆ తర్వాత ట్రయాంగిల్ ఏసిడి అంటే ఈ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ ఏబిడి, ఈ ట్రయాంగిల్, దాంతో పాటుగా ఏసిడి, ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్ 1 అనుకోండి దీన్ని, ఇది ట్రయాంగిల్ 2 అనుకోండి. ఈ రెండు కూడా కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయమని అంటున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి 1 ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్ మనం రెండింటిని గీసేసుకున్న తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అని చెప్పాలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిడి, షో దట్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెన్స్ టు ఏసిడి అని మనం ప్రూవ్ చేయాలా. సో గివెన్ దట్ రాసేసుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ ట్రయాంగిల్లో ఏబిసి, ఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఐసోలేసెస్ ట్రయాంగిల్ అంటాను. ఇప్పుడు ఈ సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, నీకు ఇక్కడ ఏసీ అవుతుంది. నీకు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఇది గివెన్. ఆర్ ఐసోలేసెస్ అని రాసిన పర్వాలేదు. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకున్నటువంటి ఇంకొక క్లూ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ బిడి ఇక్కడ నుంచి ఇది డిసి, ఈ బిడి ఈజ్ ఈక్వల్ టు డిసి అవుతుంది. చూడండి ఒకసారి, ఇది ఐసోలేసెస్ ట్రయాంగిల్ అంటాడు కదా. మనం ఫస్ట్ టోటల్ గా ఏబిసి ఐసోలేసెస్ అంటాడు కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ రాసేసినాం. ఆ తర్వాత బిడిసి అనేటటువంటి ఈ ట్రయాంగిల్ కూడా, ఇది కూడా మనకు ఐసోలేసెస్ ట్రయాంగిల్ అంటాడు. అంటే ఈ టూ సైడ్స్ సేమ్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు బిడి ఈజ్ ఈక్వల్ టు డిసి రాసేద్దాం. ఇక్కడ బిడి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఇది కూడా మనకి ఇక్కడ ఏంది గివెన్. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనకి ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ రెండింటికి కామన్ సైడ్ వచ్చేసి ఏడి అవుతుంది. నీకు ఇక్కడ కామన్ సైడ్ వచ్చేసి ఏడి అవుతుంది కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఇది కామన్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి మనకు సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి ఏమవుతుంది, సైడ్ అవుతుంది, ఇది కూడా సైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎస్ఎస్ఎస్ కాంగ్రెన్స్ రూల్ ట్రయాంగిల్ ఏబిడి is congruent to triangle ACD.
ఏసిడి అవుతుంది. ఇక్కడ నుంచి ఇది కాంగ్రెన్స్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఆల్ కరస్పాండింగ్ లైన్స్ అండ్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్ మనకి ఈక్వల్ అవుతుంది. మనకు ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్, ఆ తర్వాత ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కామన్ సైడ్ మొత్తం మీద యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్స్ కూడా ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది మనకి. అవి రాసేసుకోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అవి నాకు నెక్స్ట్ సమ్ లో యూజ్ అవుతాయి. ఇవి రాసేసుకోండి. కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ఏ యాంగిల్ రాసేసుకోండి. బిఏడి యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సిఏడి. ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్ సిఏడి ఈక్వల్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ యాంగిల్ రాసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ యాంగిల్ సేమ్ మనకి. ఈ యాంగిల్ రాసేసుకోండి. ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఈ యాంగిల్ ఆ తర్వాత ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అనమాట మనకి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో ఈ డి అనే దగ్గర యాంగిల్, ఈ ట్రయాంగిల్ లో ఈ డి అనే సేమ్ డి అనే దగ్గర కూడా మనకి ఈక్వల్ అవుతుంది. ఆ ఈక్వల్ యాంగిల్స్ రాసేసుకోండి. బిడిఏ ఈక్వల్ టు యాంగిల్ బిడిఏ ఈక్వల్ టు యాంగిల్ సిడిఏ. ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి, ఇది సెకండ్ కండిషన్ అనుకోండి. మనకి నెక్స్ట్ సెకండ్ బిట్ లో యూజ్ అవుతా ఉంటవి ఆ రెండు. కాబట్టి ఆ రెండు వరకే నేను యూజ్ అవుతాయి కాబట్టి ఈ రెండు కండిషన్స్ రాశాను. ఇప్పుడు సెకండ్ బిట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిపి. ఇది మెయిన్ డయాగ్రాము. ఏబిపి ట్రయాంగిల్, ఆ తర్వాత ఏసిపి ఈ ట్రయాంగిల్. ఈ రెండు కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అని చెప్పమని అంటున్నారు. ఈ కాంగ్రెన్స్ ట్రయాంగిల్ అని చెప్పమని అన్నారు క్వశ్చన్ లో. ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసిపి. ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రాబ్లం లో ఏమని ఇచ్చారు? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఇక్కడ రాసేసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి గివెన్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ సైడ్ ఏపీ. ఏపీ. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ కామన్. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి మనకి ఇక్కడ చూడండి. మనకి ఇది పర్పెండిక్యులర్ అని చెప్పలేదు. ఆ తర్వాత ఈ సైడ్ మిడిల్లో కట్ చేస్తుందని కూడా మనకు చెప్పలేదు. ఈ పాయింట్ ఈ సైడ్ ని బీసీ అనే సైడ్ ని మిడిల్ లో కట్ చేస్తుంది అన్నప్పుడు బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి రాసేసుకోవచ్చు. కానీ మనకు ప్రాబ్లంలో అది ఇవ్వలేదు. సో కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో ఈ ఏడి అనేటటువంటి లైన్, ఏడి ఆర్ ఏపీ అనేటటువంటి లైన్ ఏ అనేటటువంటి యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేసినాం. ఆ కండిషన్ 1 గా రాసేసుకున్నాం. చూడండి ఇక్కడ ఇది బైసెక్ట్ చేస్తుంది అని. ఇది బైసెక్ట్ చేస్తుందంటే సేమ్ ఈ యాంగిలే కదా ఇక్కడ మనం రాసింది. మీకు ఇక్కడ ఏడి అయితే ఏంటి, ఏపీ అయితే ఏంటి, మనకి ఇక్కడ ఏడి అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్. ఆల్రెడీ మనం ఫస్ట్ కండిషన్ నుంచి రాసేసుకోవచ్చు. నీకు ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ ఏమో రాసేసుకోవచ్చు. ఈ యాంగిల్ రాసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ నుంచి బిఏపిగా రాసేసుకోవచ్చు. యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏపి. ఇది ఫ్రమ్ 1 నుంచి, ఆ కండిషన్ 1 నుంచి ఇలా రాసేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏబి అనేది ఫస్ట్ కండిషన్ వచ్చేసి సైడ్ అవుతుంది, సెకండ్ కండిషన్ కూడా సైడ్ అవుతుంది, థర్డ్ కండిషన్ వచ్చేసి యాంగిల్ అవుతుంది. సైడ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ యాంగిల్. సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి. సైడ్ యాంగిల్ సైడ్, ఇదేనా సైడ్ యాంగిల్ సైడ్, లేదా సైడ్ ఇదే కదా మన దగ్గర ఉంది. మనకి ఇక్కడ ఏపీ అనే సైడ్, ఏపీ యాంగిల్ సైడ్ అంటే మొత్తం మీద నుంచి మనకి ఇక్కడ ఏ రూల్ అవుతుంది? ఇక్కడ ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. ఎస్ఏఎస్ కాంగ్రెన్స్
కాంగ్రెంట్ రూల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏమవుతుంది ఇక్కడ కాంగ్రెస్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెస్ టు ట్రయాంగిల్ ఏసిపి. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెస్ అయినాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మనకు కావాల్సినటువంటి యాంగిల్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో నెక్స్ట్ బిట్ లో రాసేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఈ యాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అవుతుంది కదా, నీకు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటాడు. కరస్పాండింగ్ సైడ్స్ ఎందుకని ఇది కాంగ్రెన్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ కాబట్టి ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అది యూజ్ చేసేసుకోండి. నీకు బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి అవుతుంది బై సిపి సిటి. ఇది థర్డ్ కండిషన్ అనుకోండి. ఇక్కడ 1 2 3 థర్డ్ కండిషన్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి నీకు ఈ యాంగిల్ ఇప్పుడు డెఫినెట్ గా ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. అదే విధంగా ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అయింది, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అయింది. ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా మనకి ఇక్కడ. సో అది రాసేసుకోండి. ఇక్కడ ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ బిట్ లో. ఇది రాసేసుకోండి యాంగిల్ పిని. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ పి ఏమని రాసేసుకోవచ్చు, ఏపీబి. యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏపీసి. యాంగిల్ ఏపీసి ఇది ఫోర్త్ కండిషన్. ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నీకు ఇక్కడ సెకండ్ బిట్ గా రాసేసాను. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి ఏపీ ఈజ్ బైసెక్టార్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి. నీకు ఇక్కడ ఏపీ అనేటటువంటి ఒక లైను యాంగిల్ ఏని ఆ తర్వాత యాంగిల్ డిని బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయమని క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఇప్పుడు యాంగిల్ ఏని బైసెక్ట్ చేయాలి అని అంటే యాంగిల్ ఏని ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో సేమ్ ఈ యాంగిల్ కూడా అలాగనే కదా బైసెక్ట్ చేయాల్సింది. సో అది ఆల్రెడీ మనకి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అని కాంగ్రెస్ అని చెప్పేసి కదా ఈ రెండు ట్రయాంగిల్స్ లో. ఫ్రమ్ 1 నుంచి ఇది యాంగిల్ ఏ అవుతుంది, ఇది కూడా యాంగిల్ ఏ. ఈ ట్రయాంగిల్ లో ఇది బైసెక్ట్ చేస్తుందా లేదా ఫస్ట్ కండిషన్ నుంచి మనం ఆల్రెడీ రాసేసినాం. ఇది బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి రాసేసుకోండి. దేర్ ఫోర్ యాంగిల్ BAD is equal to angle CAD. ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి రాసేసుకోండి. ఇప్పుడు ఫ్రమ్ 1 నుంచి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఈ యాంగిల్ అవుతుంది కదా నీకు బై సిపిసిటి ద్వారాగా. కాబట్టి ఇప్పుడు ఇది నీకు ఈ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈక్వల్ ఉంది అని అంటే బైసెక్ట్ చేస్తున్నారు కదా, బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది యాంగిల్ ఏని ఏపీ అనే లైన్ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత దీని కూడా ఎక్కడే చూడండి సార్ ఫ్రమ్ 2 నుంచి నీకు ఇక్కడ ఈ 2 నుంచి ఇది ఎంత యాంగిల్ అవుతుందో ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ అంటే డిఎన్ఏ పాయింట్ దగ్గర ఏపీ అనేటటువంటి లైన్ బైసెక్ట్ చేస్తుందా లేదా మనకి ఇక్కడ బైసెక్ట్ చేస్తుందని రాసి ఈక్వల్ అయింది కదా మనకి ఇక్కడ. ఈక్వల్ అయింది కాబట్టి ఈక్వల్ అయిందంటే బైసెక్ట్ చేసినట్టే కదా. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి యాంగిల్ BDA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CDA ఫ్రమ్ 2 నుంచి మనకి ఫ్రమ్ 2 నుంచి ఇది ఇప్పుడు ఆల్రెడీ నీకు ఇక్కడ డీని బైసెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏపీ అనేటటువంటి లైన్ డీని బైసెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏపీ అనేటటువంటి లైన్ ఏని కూడా బైసెక్ట్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి ముందే రాసేసుకున్నాను బై సిపిసిటి ద్వారాగా. సో ఇది నెక్స్ట్ ఇది థర్డ్ బిట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి AP is perpendicular to bisector of BC. ఈ BCని పర్పెండిక్యులర్ గా కట్ చేస్తుంది అని ప్రూవ్ చేయమని అంటున్నాడు. ఇప్పుడు AP is perpendicular to BC. ఇక్కడ నుంచి మనం డయాగ్రామ్ గీసేసుకోండి జనరల్ గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది BP అనుకోండి, BC అనుకోండి, ఇది AP అనుకోండి, AP. సో ఇప్పుడు ఇది ఒక లైన్ మనకి ఇక్కడ లీనియర్ పెయిర్ గా రాసేసుకోవచ్చు. ఇది ఒక యాంగిల్ ఒకే ఒక లైన్ కట్ చేస్తా ఉంటే ఇది లీనియర్ పెయిర్ అంటాం మనం. ఈ రెండింటి యొక్క సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది మనకి ఇక్కడ. ఇలా రాసేసుకోండి నీకు ఇక్కడ. ఇప్పుడు APB ఇది 180 degrees కదా నీకు. ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి యాంగిల్
ఏపీబి ప్లస్ యాంగిల్ ఏపీసి, యాంగిల్ ఏపీసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకి లీనియర్ పెయిర్ ద్వారా బై లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి చూడండి, సెకండ్ కండిషన్ లో ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అని చెప్పినాం మనం. ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ లో కూడా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పినాం. అంటే ఏపీబి, పి అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఏపీసి. అంటే ఇప్పుడు మనం ఏపీబి ప్లేస్ లో ఏమని రాసేసుకోవచ్చు, ఏపీసి రాసుకోవచ్చా? యాంగిల్ ఏపీసి రాసేసుకోండి. యాంగిల్ ఏపీసి ప్లస్ యాంగిల్ ఏపీసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి రెండు సేమ్ కదా మనకి ఇక్కడ. అంటే 2 ఇంటూ ఫ్రమ్ 4 అని రాసేసుకోండి దీనికి. ఇక్కడ ఫ్రమ్ 4 నుంచి రాశాను. నెక్స్ట్ ఆ తర్వాత ఇవి 2 కదా, 2 యాంగిల్స్ సేమ్ కాబట్టి 2 ఇంటూ యాంగిల్ ఏపీసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ తర్వాత యాంగిల్ ఏపీసి ఈజ్ ఈక్వల్ టు 180/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 డిగ్రీస్ అయిందని అంటే ఇది కూడా 90 డిగ్రీసే ఆల్రెడీ మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏపీ అనేటటువంటి లైన్ బీసీని పర్పెండిక్యులర్ గా కట్ చేస్తుందా లేదా నీకు ఇక్కడ పర్పెండిక్యులర్ గా. సో దేర్ ఫోర్ నీకు ఇక్కడ నుంచి యాంగిల్ ఏపీసీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆ తర్వాత యాంగిల్ ఏపీసీ 90 డిగ్రీస్, యాంగిల్ ఏపీబి కూడా 90 డిగ్రీస్. యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది వచ్చేసి నీకు ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీ. 90 డిగ్రీస్ కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటుంది కాబట్టి ఇంకా మిడిల్ లో కూడా కట్ చేస్తుంది మనకి ఇక్కడ. బైసెక్టర్ పర్పెండిక్యులర్ అంటేనేమో 90 డిగ్రీస్, బైసెక్టర్ అంటే బీసీని మిడిల్ గా కూడా కట్ చేస్తుంది. బీసీని మిడిల్ గా కట్ చేస్తుంది, పి అనే పాయింట్ మిడిల్ గా కట్ చేస్తుంది. అంటే నీకు ఇక్కడ బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆల్రెడీ మనకి ఇక్కడ థర్డ్ కండిషన్. దేర్ ఫోర్ అక్కడ నుంచి మనం ఏమో రాసేసుకోవచ్చు, బీపీ ఈజ్ ఈక్వల్ టు సిపి అవుతుంది ఫ్రమ్ 3 నుంచి. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.